హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటి అంటే నేనైతే షాపింగ్కి వెళ్ళాను అనమాట రీసెంట్గా. అండ్ మా కజిన్స్ పెళ్ళి ఉంది, సో దానికోసం షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్కి వెళ్ళే ముందు అయితే బొటిక్ అయితే వెళ్ళిపోయాను అనమాట. నేను ముందుగానే శారీస్ అన్ని పట్టు శారీస్ అన్ని ఉన్నాను నాకు మా అక్కకి. వాటిని బొటిక్లో ఇవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట, బ్లౌజెస్ స్టిచ్ చేయించడానికి. మేము లాస్ట్ 4 to 5 years నుంచి ఈ బొటిక్లోనే బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, లెహెంగాస్ కానీ అన్నీ ఇక్కడే స్టిచ్ చేపిస్తాం అనమాట. చాలా బాగా డిజైన్ చేస్తారు, పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు. సో అందుకే నేను ఎక్కడున్నా ఇక్కడికి వెళ్ళే ఇస్తాను. బెంగళూరులో ఉన్న మోస్ట్లీ నెల్లూరుకి వచ్చే బట్టలైతే ఇస్తానమాట డిజైన్ చేయడానికి. ఇంకా అక్కడ అవన్నీ ఇచ్చేసి మేమైతే యాక్చువల్లీ నేను ఒకటే వెళ్తున్నాను షాపింగ్కి. నేను మా ఫ్రెండ్ని అడిగాననమాట, మా స్కూల్ ఫ్రెండ్ని, కంపెనీ ఇస్తావా షాపింగ్కి వెళ్తున్నానంటే సరే అని చెప్పింది. సో తనైతే వచ్చిందనమాట నన్ను పిక్ చేసుకోనికి. తర్వాత బొటిక్లో అవన్నీ ఇచ్చేసి మేమైతే ఒక కేఫ్కి వెళ్ళిపోయాము. నెల్లూరులో కొత్తగా ఒక కేఫ్ పెట్టారంట. కొత్తగా అంటే కొన్ని రోజులు అయింది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, నేను ఇద్దరం ఫస్ట్ టైమే వచ్చామన్నమాట. అమానో కేఫ్ అని. అక్కడంతా యాంబియన్స్ కానీ చాలా బాగుంది. నాకు బెంగళూరు ఫీలింగ్ వచ్చిందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తనైతే నేను ఆల్మోస్ట్ 4 to 5 years తర్వాత కలుస్తున్నాను అనమాట. తన స్కూల్ ఫ్రెండ్, 6th నుంచి 10th వరకు ఒకే క్లాస్ అనమాట. ఆ తర్వాత మేము డిఫరెంట్ కాలేజెస్ అట్లా. తను బీటెక్ చేసింది, నేను డిగ్రీ, నేను తిరుపతికి వెళ్ళిపోయాను. అట్లా మేమైతే కొంచెం దూరం అయితే అయిపోయాము. మా స్కూలింగ్ అయిపోయాక మేము ఎప్పుడు మీట్ ప్లాన్ చేసినా మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా రాకపోయినా మేమిద్దరం కన్ఫర్మ్గా ఉంటామన్నమాట. సో అలాగా 3-4 టైమ్స్ అయితే కలిసాము స్కూల్ అయిపోయిన తర్వాత. ఇంకా చాలా రోజుల తర్వాత కలిసామని చెప్పి కాసేపు మాట్లాడుకున్నాము. ఫుడ్ అయితే నచ్చిందనమాట అక్కడ నాకు. ఇంకా తర్వాత ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ జేసీ మాల్కి వెళ్ళాను, అక్కడ లెహెంగాస్ ట్రై చేశాను, నాకు నచ్చిందనమాట. సో అది తీసేసుకున్నాను. ఆ తర్వాత నా ఫ్రెండ్ కానీ షాపింగ్ చేయాలని చెప్పింది, డ్రెస్సెస్ కావాలనింది. తను ఈ షాప్లో చాలా రోజుల నుంచి చూస్తునిందంట. సో ఇవాళైతే ఆ షాప్లోకి అయితే వెళ్ళిపోయాము. ఈ షాప్ వచ్చి విఆర్సీ దగ్గర అనమాట, విఎం ఫ్యాషన్స్ అని. కలెక్షన్ అయితే చాలా బాగుంది. డ్రెస్సెస్ కానీ రీజనబుల్ ప్రైసెస్కే ఇస్తున్నారనమాట. నేను వ్లాగ్స్ తీస్తుంటే వాళ్ళు అడిగారు వ్లాగ్స్ కోసమా అని. అవును అని చెప్పాను. చెప్పండి అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ మా దగ్గర మంచిగా రీజనబుల్ ప్రైసెస్కి మంచి కలెక్షన్ ఉంది, మంచిగా ఇస్తాము అని చెప్పి. నేనైతే సరేనని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట. నిజంగానే కలెక్షన్ చాలా బాగుంది. ఇంకా తర్వాత జేవిఆర్కి వెళ్ళాము. జేవిఆర్లో ఫుల్ జనము, ఇంకా అక్కడ ఏం తీసుకోలేదన్నమాట. కలెక్షన్ అంతగా బాగాలేదు. ఇంకే షాపింగ్ మాల్కి వెళ్దామా అని వెతుకుతూ ఉంటే డ్రెస్ సర్కిల్ అయితే కనిపించింది అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోయాము. చాలా పెద్దది, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. కలెక్షన్ కానీ చాలా బాగుంది. శారీస్ అక్కడ ఒక లెహెంగా నచ్చింది, అది తీసుకొని శారీ ఒకటి నచ్చింది, చాలా నచ్చింది, అది తీసుకున్నాము. ఇంకా షాపింగ్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి వాన స్టార్ట్ అయిందనమాట. వాన తగ్గుదేమో అని వెయిట్ చేసాము, తగ్గలేదు. ఇంకా అలానే తడుచుకుంటూ వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్